అలికిడి కార్తీకరాజు రచించిన వచన కవితల సంపుటి నుండి బంగారు జ్ఞాపకాల నిధి. చిన్నప్పుడు బడికి వేసవి సెలవులొచ్చాయంటే చాలు మనసు ఆత్రంగా ఎదురుచూసేది. మా అమ్మ నోటి నుండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళుతున్నాం అనే మాటెప్పుడు వినిపిస్తుందోనని, అమ్మ నుండి ఆ మాటొచ్చి ఊరికి పయనమయ్యే గడియొచ్చినప్పుడు లోపలే ఎగిరెగిరి గంతులేసేది, గాలి పటమయ్యేది. ఊరికి చేరుకున్నాక అమ్మమ్మను మొదట అడిగే ముచ్చట వాగువంక ఎప్పుడు పోతామనే. అంతిష్టం మరి వాగంటే. పొద్దు పొడిచిందంటే మా చాకలివాడ మనుషుల అడుగులన్నీ మా ఊరి వాగువైపే పడతాయి. ఆ వాగే కదా మరి మా జీవనాధారం. నిండుగా నీటితో ఉన్న వాగు ఎత్తైన మాటు మీద నుంచి తెల్లని పాలధారలా పొంగి పొర్లుతుంటే శివుడి నెత్తిమీద నుంచి గంగ చిమ్ముతున్నట్టే అనిపించేది. వాగుకి అడ్డంగా ఉండే మాటుకు, వాగుమీదున్న బ్రిడ్జి రోడ్డుకు నడుమ మా చక్కని చాకిరేవు. చాకిరేవుకు ఇటుపక్కన పెద్ద పెద్ద బండలతో కూడిన విశాల కొండ. కొండమీద మా మడేలయ్య గుడి. అటుపక్కన పచ్చపచ్చని పండ్ల మొక్కల తోట, పుల్ల పుల్లని కళ్ళునిచ్చే తాటి చెట్ల వనం. అమ్మవాళ్లు ఉతికిస్తున్న బట్టలను ఎంచక్కా గట్టుమీద ఎండలో పరుస్తూ ఆరేయటం, ఇసుకలో కెలుకుతూ చిన్న చిన్న శంకులు, నత్తగవ్వలు, ఆల్చిప్పలు ఏరుకోవటం, తాటిమట్ట మీద యువరాజులా కూర్చొని మిత్రులతో రథంలా లాగించుకోవటం, కొండగట్టులపై నుండి ఒకరి తర్వాత మరొకరం మెల్లగా జారటం, ఈత కొడుతూ వెళ్లి తామెర పువ్వుల గుత్తులను తెంపుకురావటం, తేటగా ఉన్న వాగునీళ్లలో పిల్ల చేపలను దోసిళ్లలో పట్టే ప్రయత్నాలు చేయటం. ఇవన్నీ ఎంత ముచ్చటైన చిలిపి ఆటలో. చాకిరేవంతటా తిరుగుతూ ఎవరి చాకిరి బంట దగ్గరికి పోయినా అల్లుడు, మనవడు అంటూ ఆత్మీయ బంధుత్వ పలకరింపులే ఆప్యాయంగా ఎదురయ్యేవి. మూటగట్టి తెచ్చుకున్న చల్దులు ముచ్చటిస్తూ ఆరగించేవాళ్లం. దగ్గరలోని వరిచేను గట్ల మీది ఈత చెట్ల పండ్ల గెలలను రాళ్లతో కర్రలతో కొట్టి రాలిన ఈత పండ్ల నేరుకొని సమంగా పంచుకొని తినేటోళ్లం. నడినెత్తిమీదికి సూర్యుడు ఎక్కగానే ఆరిన బట్టలను మూట కట్టుకుని భుజానికేసుకుని వాగమ్మకి టాటా చెప్పేసి అమ్మమ్మ వేలు పట్టుకుని తిరిగి ఇంటిబాట వైపు కాలు దువ్వటం. నాకు యుక్త వయసొచ్చే నాటికి మా అమ్మమ్మ తాతయ్యలు తులసికోటలై వెలిశారు మా వాగు ఒడ్డునే. మా ఊరి వాగిప్పుడు నా మదిలో కదలాడే చూడచక్కని చిత్రం. నా బాల్యకాలపు బంగారపు జ్ఞాపకాల నిధి. మా అమ్మమ్మ తాతయ్యల ఆనవాళ్ల ఆలయం. సముద్రాలు దేశ విదేశాలు దాటిపోయి నయాగారా జలపాతాన్ని చూసినా కలగదు నాకిప్పుడు మా ఊరి వాగును చూసినప్పుడు కలిగే అనుభూతి. ఎట్లుందో మరి ఆ వాగు తల్లిప్పుడు. ఓసారి తనివి తీరా చూసి రావాలి. మనసారా గుండెకు హత్తుకొని రావాలి. వెళ్ళొస్తా. ఇది కార్తీకరాజు రాసిన అలికిడి వచన కవితల సంపుటి నుండి బంగారు జ్ఞాపకాల నిధి అనే కవిత. స్వరం సమ్మెట ఉమాదేవి.